గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే 16 రోజైన మంగళవారం నాడు వైసీపీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రచార యాత్రలో భాగంగా సీఎం సోమవారం నాడు కృష్ణా జిల్లాలోని గన్నవరం, గుడివాడ నియోజకవర్గంలో పర్యటించిన విషయం విదితం. రాత్రి గుడివాడలో జరిగిన భారీ బహిరంగ సభలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేశారు. బహిరంగ సభ అనంతరం ఏలూరు జిల్లా హనుమాన్ జంక్షన్లో జాతీయ రహదారి గుండుగొలను మీదుగా నారాయణపురం చేరుకున్నారు ఆయన. రాత్రి అక్కడ ఏర్పాటు చేసిన శిబిరంలో సీఎం బస చేశారు. రాత్రి కృష్ణా, ఏలూరు జిల్లాలకు చెందిన నాయకులతో కొద్దిసేపు సీఎం ముచ్చటించారు. మంగళవారం ఉదయం 9 గంటలకు దాటిన తర్వాత నారాయణపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. నిడమూరు గణపురం మీదుగా ఉండి చేరుకున్నారు. దారిపడున్న వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు నినాదాలతో హోరెత్తించిన విషయం మనకందరికీ తెలిసింది. ఇలా వైఎస్ జగన్ గారు రాష్ట్ర పర్యటన మాత్రం ఒక పండుగలా జరుగుతోంది. మరోవైపు ఆయన గురించి రాజకీయ నాయకులు ఒక పక్క స్పందిస్తూ ఉండగా తాజాగా వెంకయ్య నాయుడు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అధికార ప్రతిపక్ష అధినేతల ప్రసంగాలతో హోరెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. అధినేతల ప్రసంగాలతో జగన్ సిద్ధం సభలు, బస్సు యాత్రలు చూసి కేంద్రం సైతం ప్రస్తుతం ఫుల్ షాక్లో ఉంది అంటున్నారట వెంకయ్య నాయుడు గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది.